హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే రేషన్ బియ్యం గురించి. అయితే రేషన్ బియ్యం లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అప్పుడు రేషన్ డిపో దగ్గర వెళ్ళి తీసుకునేవారు అందరూ. అక్కడ టైం పీరియడ్ 15 రోజులు ఉండేది. ఈ 15 రోజుల్లో రేషన్ తీసుకోవడం జరిగేది. అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడప గడపకి రేషన్ ఇస్తామని చెప్పారు. తర్వాత దాని గురించి వెహికల్ కూడా పెట్టారు. అది మంచి పద్ధతే. కాకపోతే గడప గడపకి ఇవ్వలేదు. ఎందుకంటే నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఏమనంటే నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది, కానీ సిగ్నల్ తగలలేదు. అందువల్ల మేము ఇవ్వలేకపోతానని ఈదులో మధ్యలో పెట్టి ఆ వీధి తాలూకా జనాలందరూ అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడి తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల చాలా జనాలందరూ చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే పెద్దవాళ్ళు, వయసు వృద్ధులు గట్ట ఆ ఎండలతో చాలా ఇబ్బంది పడడము, లైన్లో నిలబడి కాలుపి ఇలాంటివి చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలందరూ. దాని గురించి ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దాని గురించి మంచి నిర్ణయం తీసుకొని నెట్వర్క్ పెంచి ఇంటి దగ్గరికి వచ్చి రేషన్ ఇచ్చే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు రేషన్తో కలిపి కందిపప్పు కానీ, బఠానీలు కానీ, లేదా కొమ్ము చెనలు కానీ ఇచ్చేవారు. జగన్ ప్రభుత్వం స్టార్టింగ్లో ఇచ్చారు, 1 సంవత్సరం వరకు, తర్వాత తీసేశారు. ఒక పంచదార ఇవ్వడమే జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ కూడా పంచదార కానీ, బఠానీలు కానీ, లేదా కొమ్ము శనగలు, కందిపప్పు అన్ని గ్రామాలకి సప్లై చేయాలి. నెక్స్ట్ ఏంటంటే గడప గడపకి రైస్ ఇచ్చి వెళ్ళడం కూడా జరగాలి. ఆ ప్లజర్ తీసుకోవాలి. అయితే ప్రజెంట్ ఏంటంటే ఆ వ్యాన్స్ పెట్టడం వల్ల, ఆ సచివాలయ పరిధిలో ఒక వ్యాన్ ఉండడం వల్ల ఒక ఊరికి 2 రోజులు వచ్చి ఆ 2 రోజులు ప్రజలకి ఇవ్వడం, తీసుకున్న వాళ్ళకి ఉంటుంది, తీసుకోలేని వారికి మరి రైస్ లేకపోవడం జరుగుతుంది. ఇదో పెద్ద ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటంటే విలేజ్లో ఉండే చాలామంది పేదవాళ్ళతో కూడా పెద్దవాళ్ళు కూడా రైస్ తీసుకుంటారు. తీసుకొని అనట్లేదు, తినడం కాక ఆ రైస్ డిపో దగ్గర నుంచి తీసుకొని రైసు వెంటనే షావుకారులకు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల గవర్నమెంట్కి చాలా లాసు. నెక్స్ట్ ఏంటంటే ఉపయోగం లేనిదిగా అయిపోతుంది రైసు. అయితే ఇక్కడ కూడా ఒక సిస్టమ్ ద్వారా ఎవరైతే అర్హులో వాళ్ళకి మాత్రం రైస్ ఇచ్చినట్లయితే గవర్నమెంట్కి కూడా కొంత ఆదాయం మిగులుతుంది. నెక్స్ట్ దానివల్ల ఇంకొంతమందికి పేదవారికి ఇవ్వడం కూడా జరగడం అనేది జరుగుతుంది. అది ఫ్రెండ్స్, రేషన్ డిపో నుంచి లాస్ట్ టైం ఇచ్చేవారు, వేల ద్వారా పెట్టడం మంచిదే. కానీ గడప గడపకి వచ్చి రైస్ ఇచ్చి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఇంకా గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. నెక్స్ట్ టైం కూడా అవకాశం ఉంటుంది గవర్నమెంట్కి, పలానా పని మేము చేసామని. జగన్ ప్రభుత్వం గడప గడపని చెప్పింది కానీ అది జరగలేదు. ప్రజెంట్ గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళి రైస్ అనేది గడప గడపకి వచ్చి ఇంటి దగ్గరే రైస్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లయితే ఇంకా గవర్నమెంట్ మంచి పేరు వస్తుంది. ఇది ఫ్రెండ్స్, నేను ఈ ప్రాబ్లమ్స్ని గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళదలుచుకున్నాను. ఈ ప్రాబ్లమ్స్ని తీసుకొని చేసి గడప గడపకి రైస్ ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని నేను కోరుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.